ఇప్పుడు ఒక ట్రాన్స్ అని తెలియగల మా విలేజ్‌లో అందరూ అరే! వీడు 0.5 వీడు చెక్క, వీడు ఇటువంటోడు, అటువంటోడు. మా డ్యాడీ రోడ్డంట నడిచెళ్తే అరే! ఈడి కొడుకు ఇటువంటోడా అనగానే మా డ్యాడీ వచ్చి నన్ని ఒక పారాగాన్ చెప్పుంటది కదా! రూ. 100ది రబ్బరు దాంతో కొట్టేసాడు ఫుల్లుగా. రూమ్‌లో పెట్టి శుభ్రంగా కొట్టేసారు నన్ని. కొట్టేసిన తర్వాత అందరూ తర్వాత నాకు నీట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా మా అన్నయ్య వచ్చి కొట్టేసాడు. తర్వాత మా మమ్మీ వచ్చి కొట్టేసింది. అందరూ కొట్టేయడం వల్ల నాకు ఇంకా నేను మనసుని కాలేకపోయినా, హెర్ట్ అయినా. నేను మా మమ్మీ డ్యాడీకి మంచి పేరు తేవాలి, నేను మంచిగా ఉండాలి, మా ఊరికి పేరు తేవాలి, మా విజయనగరంకి మా డిస్ట్రిక్ట్‌కి పేరు తేవాలి. నా వల్ల నన్నెవరైతే చిన్న చూపు చూసారో, నన్నెవరైతే మంచి ఇది ఇలా అలా అనుకున్నారో అటువంటోళ్ళకి నేనంటే ఏంటో చూపించాలి. నన్ను మా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయలే ఫస్టు. సో, అలా హైదరాబాద్ వచ్చి కొంచెం తెలిసిపోయిన తర్వాత మా మమ్మీయే నాకొక 20,000 ఇచ్చి నాకు మొబైల్ కూడా యూజ్ చేయడం రాదు. నా ఇంటర్ అయ్యే వరకు నాకు మొబైల్ కూడా తెలిసేది కాదు. తర్వాత మా మమ్మీ ఇచ్చిన మనీతో ఒక మొబైల్ కొనుక్కొని అలా ఈ హైదరాబాద్‌లో స్టే చేసేసాను. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే నేను 3 డేస్ నేను అక్కడే స్టే చేశాను. నాకు హైదరాబాద్ ఏం తెలీదు. తర్వాత 3 డేస్ అక్కడే స్టే చేస్తే మనీ తీసుకొని వెళ్ళిపోయారు. బ్యాగు ఏం లేదు. ఫోన్ ఒకటే ఉంది నా దగ్గర. ఆ ఫోన్‌తో అలా తెలుసుకొని ఇక్కడ మా విలేజ్‌లో మా మమ్మీకి ఎవరో తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు. మా మామ వాళ్ళెప్పుడు మాతో మాట్లాడరు. ఓకే. అంటే ఈ రీజన్‌తోనా? ఈ రీజన్‌తోనే కాదు. ఫస్ట్ నుంచి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు. సో, వాళ్ళతో మాట్లాడుకుంటే తర్వాత నేను వాళ్ళ డాటర్ నా ఫ్రెండు. తను నాతో బాగా క్లోజ్‌గా మాట్లాడింది. నాకిక్కడ ఏం తెలీదని నేను తనకి చెప్పుకొని ఏడిస్తే, "నువ్వు ఇలా రా" అనన్నది. నేను మా మమ్మీ, డ్యాడీతో మాట్లాడి నేను ఇంటికి తీసుకొనెళ్తాను రా అనంటే, ఎర్రమంజిల్ దగ్గర నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాళ్ళ హౌస్ ఉంది. ఆళ్ళు ఓకే. ఒక రోజు తీసుకొనెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ మా అత్తయ్య ఏమో వెళ్ళిపో మా ఇంట్లో ఎందుకు నువ్వు? మీ అమ్మ నాన్న ఇచ్చేయలే ఎన్ని రోజులు ఉంటావు మా ఇంట్లో అనేసి బయటికి తగిలేశారు. ఇంక నేను అలా వచ్చి ఒక మేడం దగ్గర పని చేసేదాన్ని. ఓన్లీ నాకు ఫుడ్ పెట్టేటోళ్ళు 3 పూటల వాళ్ళ ఇంట్లో పనంతా చేసేసేదాన్ని. ఇంకా ఆఫీసెస్‌లో గిన్నెలు తోమడం, మాపేయడం అటువంటివి చేసేదాన్ని ఫస్ట్‌లో. సో, అలా చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో మంచి ఫుడ్ అది పెట్టేటోళ్ళు. తర్వాత ఆమె కొంచెం అసిస్టెంట్‌గా వెళ్తావా అనంటే ఇండస్ట్రీలోని నేను మూవీ షూటింగ్స్‌కెళ్ళేదాన్ని. వాళ్ళేమో నన్ను డైలీ తిట్టేటోళ్ళు. అక్కడ చిత్రమందిర్ లొకేషను, సీరియల్ లొకేషన్స్. చిత్రమందిర ఎళ్తే అక్కడ డైరెక్టర్స్ కూడా నన్ను తిట్టేటోళ్ళు. "ఎందుకమ్మా వస్తావు నువ్వు? నీకు పనికిరావు" అని చెప్పినా కూడా, "నువ్వే ఎందుకొస్తావమ్మా? నీకు డబ్బులివ్వరు, ఏమివ్వరు" అంటే, "సరే సార్ నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. నాకు ఫుడ్ పెట్టి ఏదైనా ఒక చిన్నది ఇస్తే చాలు. నేను హ్యాపీగా ఫీల్ అవుతానంటే అసలేమీ ఉండదు. తింటావు గదా తినేసి వెళ్ళిపో. నిన్ను దింపేస్తారు" అని చెప్పేటోళ్ళు వాళ్ళు. ఓకే. తర్వాత అలా అయిపోయింది. నాకు మాటలు కూడా రావట్లేదు. ఏం మాట్లాడాలో, ఏం అడగాలో. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, స్ట్రగల్స్ చాలా ఫేస్ చేశాను. ఈ 3, 4 ఇయర్స్ నుంచి. ఫైనల్‌గా మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు అసలు? తర్వాత నేనొక ఇండస్ట్రీలోని హరికక్క అది 'రంగులరత్నం' సీరియల్‌లో నేను అక్కకి అసిస్టెంట్‌గా వెళ్ళాను. అదే అసిస్టెంట్‌గా చేసేటప్పుడు నాకొక క్యారెక్టర్ ఇచ్చారు. ఎవరంటే సార్ పేరు తెలీదు నాకు. మా డ్యాడీ క్యారెక్టర్ ఇచ్చారు. డ్యాడీకి పట్టుకొనెళ్ళి క్యారేజ్ ఇవ్వమ్మా అనేసి. క్యారేజ్ ఇవ్వడానికెళ్ళాను. అది సో, ఆర్టిస్టులందరివి సీరియల్ లొకేషన్ అదే చిత్రమందిరం మళ్ళీ. ఓకే. ఓకే. అన్నీ చేసేసరికి అప్పుడు మళ్ళా యాక్సెప్ట్ చేసి రోల్ ఇచ్చారు. రోల్ ఇచ్చిన తర్వాత అది పోస్ట్ చేశాను ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో. ఓకే. పోస్ట్ చేయడం వల్ల ఇంక మా విలేజ్ అందరూ చూసి నిజంగా షూటింగ్స్ చేస్తున్నాం, మంచిగున్నాం, మంచిది అనేసి చెప్పి కొంచెం మా మమ్మీ, డ్యాడీకి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ ఇచ్చేసేటోళ్ళు. ఇంకా హైదరాబాద్‌లో ఉంటుంది. నిజంగానే షూటింగ్స్ చేస్తుంది అది ఇది అని చెప్పి. అప్పటికి సర్జరీ ఏమి ఇంకా అవ్వలేదు కదా? బిఫోర్ సర్జరీ ఏమి అవ్వలేదు. ఓకే. మరి ఇది సర్జరీ అవి ఎప్పుడు సర్జరీ అనేది నాకు 3 ఇయర్స్ హైదరాబాద్ వచ్చిన 1½ ఇయర్‌కి నేను ఇక్కడ సర్జరీ చేయాలని నేను షూటింగ్స్‌కి వెళ్తూ సర్జరీ చేసుకుందాం అనుకున్నా. కమ్యూనిటీ వాళ్ళు అడిగితే ఇంత అయితది, అంత అయితదని చెప్పారు. మాక్సిమం ఒక 5 లాక్స్ అయితదమ్మా. నువ్వు సర్జరీ చేసుకోవాలంటే నువ్వు కమ్యూనిటీలోకి వచ్చి మేమే చేపిస్తామని చెప్పారు. సో, నేను కమ్యూనిటీలో ఉన్నా సరే నేను మా అత్త వాళ్ళు ఇచ్చిన మనీతో మా అత్త నాకు సపోర్ట్ చేసి మనీ నాకు హెల్ప్ చేసి నేను ఆపరేషన్ అయ్యాను. మొత్తం మనీ మీ అత్త వాళ్ళు అత్తయ్య చీటీ ద్వారా యేసుకొని ఇచ్చాను.
ఓకే. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇందాక జూనియర్ ఆర్టిస్ట్‌గా ట్రై చేశానని అన్నారు. వాళ్ళకి తెలుసా మీరిలా? అప్పట్లో వాళ్ళకి కూడా నేను బిఫోర్ బాయ్‌గా ఉన్నప్పుడు గడ్డ పైన ఆళ్ళు ఏజెంట్స్ ఉంటారు. మూవీ షూట్‌కి పంపించే ఏజెంట్స్. వాళ్ళు కూడా "నువ్వెందుకొస్తున్నావు? నీకేం పని? నీకేం క్యారెక్టర్ ఇవ్వాలి? అసలు దేనికి పనికిరావు. ఇంటికెళ్ళిపో అమ్మా." ఎందుకనంటే, "నాకు ఫుడ్ కోసం కావాలి. నేనేం వండుకోలేను. బ్యాచిలర్‌ని. నాకెవరు తెలీదిక్కడ." అంటే నేనప్పుడు ఫీమేల్‌గా ఉండాలని చెప్పి మొత్తం సేవ్ చేసుకునేదాన్ని. సేవ్ చేసుకుంటే, "ఎందుకమ్మా సేవ్ చేసుకుంటున్నావు? నువ్వు చూడ్డానికి చక్కగా లెక్క కనిపిస్తున్నావు. నువ్వు పనికిరావు. నువ్వు వెళ్ళిపో" అంటే, "నాకేమైనా పర్లేదు. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నాకు 3 పూట్ల ఫుడ్ పెడితే చాలు" అని చెప్పేసి షూటింగ్ జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళేదాన్ని. తర్వాత అక్కడ అక్క నంబర్ తీసుకొని అసిస్టెంట్‌గా వెళ్ళా. తర్వాత అదే అసిస్టెంట్‌గా వెళ్ళిన దగ్గరే నేను ఆర్టిస్ట్‌గా కూడా వెళ్ళా ఇప్పుడు. హరిత గారు అని చెప్పారు కదా! ఆమెకి తెలుసా మీ అప్పుడు సిట్యుయేషన్ ఏంటి? బిఫోర్ బాయ్‌గా ఉన్నప్పుడు హరిత అక్క దగ్గర చేశాను. హరిత అక్క నాకు బాగా క్లోజ్‌గా ఉండి, సింపుల్‌గా మాట్లాడి, ఇంట్లో ఒక అమ్మాయి లెక్క చూసుకునేది. మంచిగా ఫోటో షేర్ షూట్స్‌కెళ్ళా చేసుకునేవారా అన్నీ? అన్నీ షేర్ చేసుకునేదాన్ని. తర్వాత మా మహతి మేడం ఇప్పుడు ప్రెజెంట్స్ అయితే ఇప్పుడు నేను అసిస్టెంట్‌గా వెళ్తాను షూట్స్ ఉంటే. లేదంటే మహతి మేడం దగ్గరికి అసిస్టెంట్‌గా వెళ్తా. 'జబర్దస్త్' సార్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మేడంకి కూడా నేను ట్రాన్స్ అని తెలుసు. కానీ మా మేడం కూడా నన్ను నమ్మరు. "అమ్మాయి లెక్కే ఉన్నావు. ట్రాన్స్ కాదు కదా! నువ్వు నిజం చెప్పు" అనేసి. నాకు అలా అనిపించింది. ఆ అమ్మాయిగా కొంచెం నాకు జెలస్‌గా అనిపిస్తుంది. అంత బాగున్నారు. స్కిన్ టోన్ గాని అసలేం తెలియట్లేదు నాకైతే అమ్మాయి. నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టే ఉంది. థ్యాంక్ యూ అక్క. అవును. ఇప్పుడు సర్జరీ ఎప్పుడు చేయించుకున్నానన్నారు? నేనా 2022 నవంబర్ 19. ఓకే. సర్జరీ తర్వాత మరి మీట్ అయ్యారా హరిత గారిని? హరిత గారిని మీట్ అయ్యాను. 'జబర్దస్త్‌లోనే' మీట్ అయ్యాను. మహతి మేడం కంటిన్యూ కదా! మహతి మేడం గారు. ఓకే. మీకు ఈ కాంపిటీషన్‌కి ముందే మీరు విన్ అవ్వక ముందే మీకు 'జబర్దస్త్‌లో' వీళ్ళందరూ చాలా మంది తెలుసనుకుంటా కదా? జబర్దస్త్ ఆర్టిస్టులందరూ అంటే నాకు ఏంటి తెలుసు. కమ్యూనిటీ వాళ్ళ పరిచయాల వల్ల లేకపోతే లేదు. కమ్యూనిటీ పరిచయాలు వీళ్ళు కాదు. నాకు నా ఫ్రెండ్ సాగర్ డాన్సర్ ఉన్నాడు. కొరియోగ్రాఫర్ తను. సో, సాగర్ నాకు తెలుసు. సో, నా నా ఫ్రెండు షూటింగ్‌లోనే పరిచయం అయ్యాడు నాకు. "ఏమైనా ఉంటే నీకు చెప్తాను" అది ఇది అని అన్నాడు. సో, తన ద్వారా నాకు నేనెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ 'జబర్దస్త్' రామ్ గారు ఉన్నారు. అతని నెంబర్ నా దగ్గర ఉండే అప్పుడు. నేను సార్‌కి ఫోన్ చేసి ఇట్టా షేర్ చేసుకొని నాకేమో ఆపర్చునిటీ ఇప్పించండి అంటే, "ఇండస్ట్రీలో చాలా కష్టమమ్మా ఆపర్చునిటీ రావడం. చాలా రేరు, ఇవ్వరు. నీకెందుకమ్మా కష్టపడాలి. నేను కూడా కష్టపడి పైకొచ్చాను." అది ఇది మహతి గారు ఉన్నారు. మహతి గారి నెంబర్ ఇస్తా. ఆమెకు అసిస్టెంట్ కావాలి. మీరు వెళ్తారా? నువ్వు వెళ్ళు నేను మాట్లాడతా అంటే, "ఓకే సార్ నాకేమైనా పర్లేదు. నేను మేడం దగ్గర అసిస్టెంట్‌గానే పనిచేస్తానంటే" సరే అని నెంబర్ ఇస్తే నేను మాట్లాడితే మేడం లొకేషన్ పెట్టారు. మేడం దగ్గర అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నా.